ఖమ్మం 3 టౌన్ ప్రాంతంలో మట్కా జూదం విచ్చలవిడిగా కొనసాగుతుందని, దీనిని అరికట్టాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో పోలీసులకు వినతిపత్రం అందించారు. పేద మధ్యతరగతి కుటుంబాలు మట్కా జూదంకు అలవాటు పడి ఆర్థికంగా నష్టపోతున్నారని ఆ పార్టీ 3 టౌన్ కార్యదర్శి శశిధర్ అన్నారు. మరోవైపు అప్పుల పాలై ఆయా కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు పోలీసులకు వివరించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో పలువురు నాయకులు ఉన్నారు. మట్కా అంటే బ్రాకెట్ అని రాస్తారు. దాని మీద ఈ 3 టౌన్ సిఐ గారిని కలవటం జరిగింది. 3 టౌన్ సిఐ గారు లేకపోతే 3 టౌన్ ఎస్ఐ గారు కలిస్తే వారికి మెమోరాండం వేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబం అంతా బాగా ఈ మట్కాకి అలవాటు పడి ఆ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి అధికారులు తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకొని ఆ మటకాని, ఆ బ్రాకెట్ అనే దాన్ని క్లోజ్ చేయాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ హెచ్చరిస్తా ఉంది. దీంతో పాటు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి యువత గంజాయి మత్తుకు అలవాటు పడ్డదో దాని మీద కూడా దృష్టి సారించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు నుండి ఇక్కడ మటకా జరిగినట్టయితే మీ పై అధికారులకు చెప్పి ఖచ్చితంగా ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని పై అధికారులకి ఫిర్యాదు చేయడం జరుగుతుంది.